ఇక్కడ బంధువులు ఉన్నారు మాకు చింగనేట్ల ఇక్కడ చిరువారలాగానా ఏమి ఆడిపోతారు రోజు వారానికి ఒకసారి అంటే ఇట్లా పని ఇట్లా థైరాయిడ్ ఉంది ఇట్లా డౌకానికి పోతామని చెప్పినాము. అంటే ఇక అదేవరా ఇదేవరా అనుకుంటా ఉంటే మేము ఊరుకుంది ఏరన్నా తాడేసుకుని నరసప్ప తాడేసుకుని ఏమో ఇవన్నీ వేసుకునింటే ఇక వాళ్ళు చింగనేటోళ్ళు ఉండి అన్నీ ఇడిచిపెట్టి చర్చ్ తిరగండి అబ్బా ఊకే అదేవరు ఇదేవరు అనుకుంటే ఏముండరు అనికేసి అంటే సరేలేని రాయచూరుకి చర్చికి తిప్పినాము ఆయన భార్య తిప్పితే 7 వారాలు చెప్పినాడు అయ్యా. 7 వారాలు చెప్తే 4 వారాల కల్లా కొద్దిగా తక్కువైంది ఇంక ఒక్కతే పంపించినాను. మళ్ళీ తర్వాత నేను 4 వారాలు అయిన తర్వాత నాను నా భార్య ఇద్దరు పోయినాం. 10 ఇమాలు తీసుకొని బయట కూర్చొని ఆ అమ్మని లోపలికి చర్చిలే పంపించి బయట కూర్చొని ఉంచుకుంటూ ఉండేవాడు ఆయన. ఉంచుకుంటూ ఉంటే లాస్ట్కి చర్చ్ లేకపోతుంటే ప్రేయర్ చేయించుకుని లోనికి పోయి అప్పుడు ప్రేయర్ చేయించుకొని వస్తుంటే అట్లా 2-3 వారాలు పోతే అట్లా నాకు ఇమాలు తినబుద్ధి కానీ అట్లా అయిందా. ఇమాలు మర్చిపోతే 7 వారాలు అయిపోయినాయి అక్కడ. నా భార్యకి బాగా అయింది. ఇంకా మళ్ళీ ఇక్కడ నెలపారదనకి వచ్చినాము మేము. నెలపారదనకి వస్తే మాకు దగ్గర పెట్టుకోండి. నెలపారదనకి వస్తే ఇక ఒకసారి వచ్చిపోయినాము. సెకండ్ సారి వచ్చినాము. మళ్ళా వచ్చింటే నన్ను పనికి వెళ్ళింటే నా భార్య కన్నా ఇక్కడ సర్ది తీసుకొని వచ్చినారా ఇడికి. నన్ను ఇటు వచ్చినాను 11 గంటలకి, వాళ్ళు ఇటు వచ్చినారు. వచ్చి ఇక అప్పుడు చర్చ్ వెనకాల కూర్చొని తిన్నాను. చర్చ్ వెనకాల కూర్చొని తిని అక్కడ కారు వెనకాల పోయి పండుకున్నాను. ఆయన కారు వెనకాల పోయి పండుకునేటప్పుడు ఇతను ఏం కిరికిరి పెట్టాడబ్బా ఇంతమందిని ఎగిరించుకుంటా కిరికిరి అది ఇది అనుకుంటా. 15 ఏళ్ళు శ్రీశైలం పోయింటే కానీ దేవుడు కనపడలేడు. 5 ఏళ్ళు శివమాల వేసింటే ఇంత కిరికిరి పెట్టాడు నీ కుసనీయడు నిలనీయడు అది ఇది అనుకొని మనసులో అనుకొని ఇన్నేళ్ళు శ్రీశైలం పోయింటే కానీ తాగేది మానేసలేను. నన్ను కానీ తాగేది మానేస్తే మాత్రము నన్ను దీంట్లోకి వస్తా, లేదంటే లేదనుకొని పండుకున్నాను. ఆయన పండుకునింటే దేవుడు కనపడినాడు. ఆయన ఇట్లా వచ్చిందే ఇట్లా కొట్టినట్టు అయింది. పిల్లగాన్ని పెట్టుకొని పండుకునేట్టు దిడుగ్గుని లేచిందేం చూసినాను. ఆయన దిడుగ్గుని లేచి చూసిందేం ఎదబడిందేం అప్పుడు మందిలోకి వచ్చి కూర్చున్నాను. ఇక్కడ నీ జీవితం మారిందా? ఎట్లా? అప్పటికి వెళ్ళి దేవుడు కనపడినప్పటికి వెళ్ళి నేను ఇంకా అక్కడ అంతా ఇడిచిపెట్టినాను. నరసప్తాలు గిరిసప్తాలు అన్నీ అమ్మేసి అప్పటికి వెళ్ళి కంటిన్యూ చర్చికి వస్తున్నాం. అంటే అప్పుడు విమాలు తినేవాడివి ఇంకా తాగొచ్చి పండినానా 2 కోటలు తాగొచ్చి కారు వెనకాల పండుకున్నాను. ఏం కిరికిరి పెడతాడయా, ఏం కిరికిరి పెట్టాడు. కుసనీయడు నిలనీయడు, ఎగురులాడిస్తాడు, వదిలే పెడతాడు. కిరికిరి సవడానికి తక్కువ పెట్టుకున్నాడు అని అక్కడ పండుకున్నానే. అక్కడ పండుకుంటే వచ్చి ఇట్లా కొట్టి లేపినట్ల దేవుడు. అవునా, పిల్లగాని ఇట్లా పక్కలు వేసుకొని పండుకునింటే ఇట్లా వచ్చి కొట్టినట్టు అయింది. అప్పుడు వచ్చి మందిలో వచ్చి కూర్చున్నాను. అప్పుడు వెళ్ళి అన్ని తాళ్ళు గీళ్ళు అన్నీ అమ్ముకొని వచ్చి ఇంకా వారం చర్చకు తిరుగుతున్నాను. గట్టిగా చప్పట్లు కొడతాం. బొలేసుమరాజుకో రాయచూరు పట్టణానికి గురువారం జరిగే భార్యకు ఏముండేది ప్రాబ్లం? థైరాయిడ్ ఉండేదా. థైరాయిడ్ ఉండేదని డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఎవరో సిరువారు నుంచి ఎవరు మీ బంధువులు ఉన్నారా? సిరువారులు ఉన్నారు, ఇక్కడ చింగనేట్లు ఉన్నారు. ఇట్లా తిరుగుతుంటే ఇట్లా ఫోన్లో మాట్లాడతారు కదా రాత్రి పూట. మాట్లాడితే ఏమైంది ఆరామైందా లేదంటే లేదా అట్లే ఉంది అనికేసి అంటే అన్నీ ఇడిచిపెట్టి అదేవరు ఇదేవరు అనుకుంటే ఏముండరు. అన్నీ ఇడిచిపెట్టి ఆడ చర్చికి తిరగండి ఊక అనికేసి అని చెప్పినారు. అబ్బేస్తారు. సరేలే అని రాయచూరుకి ఒక 4 వారాలు తిరిగింది. కొద్దిగా తక్కువ అయింది. అప్పుడు వెళ్ళి ఇక కంటిన్యూ వస్తుంటే ఇక నాను పనికి పోయేవాడు ఫస్ట్. ఆ పని అయిపోయింది. ఇక అట్లే ఇక ఒకరోజు వచ్చినాను. వచ్చి 10 ఇమాలు తీసుకొని బయట కూర్చొని తినుకుంటూ కూర్చున్నాను. చర్చికి వచ్చినప్పుడు కూడా విమానాలు పట్టుకొని వచ్చినాడంటే బయటగా 10 పెట్టుకొని ఇట్లా అన్నీ ఒక 5-6 తిరిగి ఉమిచోడారు. అట్లే ఇక లాస్ట్కి ప్రేయర్ చేయించుకుందా అనికేసి అని ఇట్లా తోలపోయి చేపించినది. అట్లే ఇక 2-3 వారాలలో కలాస్ అది బంద్ అయింది. ఇక్కడ దేవుడు కనపడినప్పుడు అప్పుడు వెళ్ళి తాగేదిగా నా మర్చిపోయాను. వెరీ గుడ్, గట్టిగా కట్టు. బొలేసుమరాజుకో ఇతనేమప్ప కిరికిరి ఊకే కూర్చొనిడు పండబెట్టినాడు అనేసి
కార్యానికి వెళ్ళన్న పండుకుందామంటే ఇక్కడ కిరికిరి అని అందుకెళ్తే అక్కడ దేవుడు కిరికిరి చేశాడు. హల్లెలూయా. ఆ రోజు నుంచి సమస్తాన్ని మారి దేవుని బిడ్డగా దేవుని సన్నిధిలో నడిపించబడతారు. జనివారాలు వేసుకునే వాళ్ళు వాళ్ళ భార్య ఆ అమ్మకు 2 వేసినానే, 2 ఉరుకుందీరని అన్నారు సప్ప, అన్నారు సప్ప వేసుకున్నాను. చూడండి 2 వలేసుమారాచుకో. విచిత్రం ఏం జరిగిందో తెలుసా? ఆ జనివారం ఎప్పుడైతే ప్రభువు బాగు చేశారో వాటన్నిటిని పక్క పెట్టేసి నా దేవుడు గొప్ప దేవుడు, నన్ను బాగు చేశారు, నన్ను మార్పించిన దేవుడు. ఎన్నో ఏండ్ల నుంచి పూజలు చేసేవాళ్ళంట. ఎన్ని సంవత్సరాల నుంచి? 15 ఏళ్ళు నేర్చుకుంటూ పోయినా, 5 ఏళ్ళు శివమాల వేసిండు. 5 ఏండ్లు శివమాల వేసాడు. 15 సంవత్సరాలు శ్రీశైలంకి నడుచుకుంటూ పోయేవాడట. 15 ఏళ్ళు నడిచి 5 ఏళ్ళు శివమాల వేసి అంత ఒక్క పొద్దు ఉంటే కానీ అంత దేవుడు కనపడలేడు. ఏం కిరికిరి పెట్టాడు, కుసనేయడు, నిలబడినాడు ఇతని వీళ్ళని అని చాలా ఏమేమో అనుకొని పండుకున్నానా అనుకుంటే ఆడే దేవుడు కనపడ్డాడు నీకు. గట్టిగా వలేసుమారాచుకో. నడుచుకుంటూ వెళ్ళినటువంటి వాళ్ళు కనిపించలేదు, కానీ ఇక్కడ ఏమప్ప కిరికిరి అన్నకాడే దేవుడి వ్యక్తితో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. ఆ రోజు నుంచి గొప్ప అద్భుతం వీరి పట్ల దేవుడు చేశారు. వీరిని ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి వారం చర్చ్ తప్పరు. ఆదివారం ఆరాధన ప్రతి నెల ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఏ వారం కూడా తప్ప. ఏదైనా సందర్భం కష్టం ఉంటే కూడా ఫోన్ చేసయ్యా ఇదిగో పలానా చోటుకి వెళ్తామయ్యా మా కోసం ప్రార్థన చేయండి అంటారే కానీ మామూలుగా ఇంటికాడ ఉంటే వీళ్ళు మాత్రం తప్పకుండా కంటిన్యూగా దేవుని మందిరానికి తిరుగుతూ దేవుని పనులు చేస్తున్నారు వీళ్ళు. అంటే ఆటో ఉంది వీళ్ళకి. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు ఆటో కూడా వీరికి సహాయం చేశాడు. చాలా రోజుల నుంచి ఆటో కావాలి, ఆటో కావాలి, ఆటో కావాలి అనుకున్నా కాలేదు. కానీ ఎప్పుడైతే దేవుని మందిరానికి తిరిగారో దేవుడు వీరికి ఆటోను కూడా దయచేశారు. గట్టిగా చెప్పర్లు కొడతారు. దేవుడు గొప్ప కార్యం చేశారు. అప్పటి నుంచి దేవుని సన్నిధిలో ఏదొచ్చినా దేవుని విషయంలో కూడా అన్నీ చూస్తూ ఉంటాడు. నా దేవునికి ఏదైనా ఉపయోగపడి ఉంటే బాగుండే అనేటట్లుగా ముందుకు సిద్ధపడుతూ మంచి వ్యక్తిగా దేవుని సన్నిధిలో నడిపించబడుతున్నారు. ఈ వ్యక్తి కోసం మళ్ళీ ఒకసారి మనం అంతా ప్రార్థన చేద్దాం. దేవా నీకు స్తోత్రం. నీ కుమారుణ్ణి మార్చినందుకు నీకు వందనాలు. దేవా మీ చిత్తం ద్వారా సంపూర్ణంగా బిడ్డను ఆశీర్వదించారు. ఇదిగో నిజమైన దేవుడు ఈయనే అని తెలుసుకున్న ఈ కుమారుని పట్ల ప్రేమ చూపించండి. దేవా ఈ కుమారునికి ఇచ్చిన భార్యను పిల్లల్ని దీవించి ఆరోగ్యవంతులుగా చేయండి. అన్ని విషయాల్లో వర్తిల్లింపచేసి బలపరచమని, కృప చూపమని, తోడుగా ఉండమని, మీ చిత్తము జరిగించమని మారు మనసు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ వీరి కుటుంబాన్ని దీవించినందుకు స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో అడుగుచి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. వలేసుమారాచుకో.